ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి రేపు దర్శించనున్నారు. కొండపై స్వామివారిని దర్శించుకోవడంతో పాటు దేవస్థానం ఆధ్వర్యంలో టెంపుల్ సిటీలో ఏర్పాటు చేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాల భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొండపై స్వామివారి కళ్యాణ మండపం, కాలినడకన భక్తుల మెట్ల మార్గానికి పైకప్పు, వాయువ్య దిశగా మాడవీధులకు మెట్లు, దీక్షాపరుల మండపం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 100 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. తెలంగాణలోని అతిపెద్ద వేద పాఠశాల భవన సముదాయ నిర్మాణానికి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడంలో భాగంగా వేద విజ్ఞాన పరివ్యాప్తికి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన వేద పాఠశాలల నెలకొల్పాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే పెద్దగుట్ట టెంపుల్ సిటీ లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాలను నిర్మించనున్నారు. 43 కోట్ల 80 లక్షల అంచనా వ్యయంతో వేద పాఠశాల భవన సముదాయం నిర్మించనున్నారు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హెలీప్యాడ్, సీఎం ప్రయాణించడానికి కాన్వాయి బందోబస్తు, టెంపుల్ సిటీ పైన శంకుస్థాపన చేసే ప్రాంతంలో జర్మన్ హంగర్ షెడ్స్తో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి రేపు దర్శించనున్నారు. కొండపై స్వామివారిని దర్శించుకోవడంతో పాటు దేవస్థానం ఆధ్వర్యంలో టెంపుల్ సిటీలో ఏర్పాటు చేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాల భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొండపై స్వామివారి కళ్యాణ మండపం, కాలినడక భక్తుల మెట్ల మార్గానికి పైకప్పు, వాయువ్య దిశగా మాడవీధులకు మెట్లు, దీక్షాపరుల మండపం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 100 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల భవన సముదాయ నిర్మాణానికి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడంలో భాగంగా వేద విజ్ఞాన పరివ్యాప్తికి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన వేద పాఠశాల నెలకొల్పాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే పెద్దగుట్ట టెంపుల్ సిటీ లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాలను నిర్మించనున్నారు. 43 కోట్ల 80 లక్షల అంచనా వ్యయంతో వేద పాఠశాల భవన సముదాయం నిర్మించనున్నారు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హెలీప్యాడ్, సీఎం ప్రయాణించడానికి కాన్వాయి బందోబస్తు, టెంపుల్ సిటీ పైన శంకుస్థాపన చేసే ప్రాంతంలో జర్మన్ హంగర్ షెడ్స్తో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.